మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఐ డ్రీమ్ తరపున మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ఈరోజు మహిళల్లో అవేర్నెస్ కల్పించడానికి, ముఖ్యంగా క్యాన్సర్ వంటి విషయాలలో ఈ ప్రమాదకర ఈ వ్యాధి నుంచి ఎలాంటి అవగాహన ఉండాలి ప్రతి ఒక్క మహిళకి అని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. వారిని అడిగి మహిళల్లో అవేర్నెస్ కల్పించడానికి ఆయన ఏం చెప్తారు అన్నది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఈరోజు మా ఉమెన్స్ డే. సో మా ఆడవాళ్ళల్లో ముఖ్యంగా ఈ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎలాంటి క్యాన్సర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆడవాళ్ళల్లో కంపేర్ అంటే ఇన్ జనరల్గానే క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ అనేటువంటిది డే టు డే పెరుగుతూ ఉంది. తర్వాత స్పెసిఫిక్గా ఆడవాళ్ళల్లో వచ్చేస్తే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది చాలా కామన్గా ప్రబలంగా వస్తుంది అనమాట. ఇవే కాకోకుండా సర్వైకల్ క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సరు, ఒవేరియన్ క్యాన్సర్స్, సో ఇవన్నీ కూడా ఫీమేల్కి స్పెసిఫిక్గా ఫీమేల్. ఓకే, సో వీళ్ళకి మాత్రమే ఉన్నటువంటి సిస్టమ్స్ కాబట్టి సో వీళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది చాలా వరకు ఏంటంటే స్పొరాడిక్గానే ఎక్కువగా వచ్చిన ఈ బ్రెస్ట్కి తర్వాత ఈ ఒవేరియన్ క్యాన్సర్స్కి రిలేటెడ్గా కొన్నిసార్లు ఫ్యామిలీలో ఇవి రన్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అప్ టు 5% ఆఫ్ ద మ్యాలిగ్నెన్సీస్ అనమాట. ఈ బ్రెస్ట్ తర్వాత ఒవేరియన్ క్యాన్సర్స్ తీసుకుంటే ఇన్ జనరల్గా ఒక 100 మందిని తీసుకుంటే ఈ 100 మందిలో ఏదంటే ఈ 5% క్యాన్సర్స్ ఇవి ఫ్యామిలీలో రన్ అవుతూ కూడా ఉండొచ్చు అనమాట. సో మిగతా వాళ్ళందరికీ స్పొరాడిక్ మ్యుటేషన్ అని చెప్పేసి వాళ్ళకు ఏంటి ఫెమిలియల్ జెనెటిక్ మ్యుటేషన్స్ ఉంటాయి. ఆ విధంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇవి, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ కూడాను. వీటన్నిటి గురించి కూడాను ఈ ప్రపంచ ఉమెన్స్ డే సందర్భంగా ఓకేనా వీటి గురించి అవగాహన మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా చాలా వరకు ఉంది. అవును, ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ ఉండదు, తెలియదు కూడా, వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్నట్లు కూడా తెలియదు. చాలా వరకు అంటే క్యాన్సర్ వచ్చిందని చెప్పినా కూడాను కొంతమంది డినయల్ ఫేజ్లో కూడా ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ కూడా చేయరు. యాక్సెప్ట్ చేయకపోయినా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కూడాను ఎక్కడ అప్రోచ్ వెళ్ళాలి, ఎవరిని కలవాలి అనేటువంటిది కూడాను చాలా వరకు కూడాను ఇదేంటి డైలమా కూడా ఉంటుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇది మనం తీసుకోలేమేమో అన్నట్లు ఏదో నాటు వైద్యాలు ఇవి వాడుతూ కూడా చాలా నెగ్లెక్ట్ చేయడం, టైంని ఇదేంటి వేస్ట్ చేయడం అనేది చెప్పొచ్చు ఒక రకంగా. అదంటే అలా లేట్ చేయడం అనేటువంటిది కూడాను జరుగుతూ ఉంటుంది. మేము కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఇది మా ఓపీడీస్లో పేషెంట్ సిమ్టమ్ వచ్చేసిన తర్వాత కొన్నిసార్లు బ్రెస్ట్లో లంప్ వచ్చి ఉంటుంది. వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల 6 months, 7 months, 8 months కూడాను దాన్ని పట్టించుకోకుండా ఉండడం వల్ల అక్కడి నుంచి అది యాక్సిలాలోకి పాకిపోయి లింఫ్ నోడ్స్కి లేదనుకుంటే సిస్టమిక్గా పాకిపోయి కూడా ప్రజెంట్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో అసలు అంటే ఏంటంటే విషయం ఎప్పుడు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించింది అనుకోండి. సో బ్రెస్ట్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే అది క్యాన్సర్గా ఉండే లక్షణాలు ఉన్నాయి జనరల్ పాపులేషన్కి తెలుసుకోవాలి. సో అవి అంటే అదొకటే కాదు, సిమ్టమ్స్ రాకోకుండా కూడాను కొన్నిసార్లు మనం మన బెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేసుకుంటూ ఉండాలి. సో ఏం కోసం సో రెండింటిని గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ సపోజ్ పేషెంట్ కొంతమందికి బ్రెస్ట్ గడ్డే వచ్చింది అనుకోండి. సో ఆ గడ్డ నొప్పిగా ఉందా లేదా, తర్వాత ఈ 2 బ్రెస్ట్లు కూడా సిమెట్రీగా ఉన్నాయా లేదా, అంటే సమానంగా ఉన్నాయా లేదా పరిమాణంలో, సైజ్, షేప్లో, తర్వాత ఏమైనా ఇటువైపు కానీ నిప్పిల్ ఏమైనా రిట్రాక్ట్ అయ్యిందా, దాని నుంచి ఏమైనా బ్లడ్ కానీ ఏమైనా డిశ్చార్జ్ ఏమైనా వస్తుందా, చర్మం ఎలా ఉంది బ్రెస్ట్ మీద, రెడ్నెస్ కానీ లేదంటే కనుక చిన్నగా ఇది ఇప్పుడు సంతరా పండు స్కిన్ ఎలా ఉంటుంది బొక్కలు పడినట్టుగా, సో మన చర్మం కూడా అట్లా ఏమైనా ఆ విధమైనటువంటి టెక్చర్ ఏమైనా వచ్చిందా, సో ఒకటే గడ్డ ఉందా, 2-3 గడ్డలు ఏమైనా ఉన్నాయి. సో ఇటువంటివి అన్నీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక, ఇదే కాకుండా చంకలో కూడా గడ్డలు, కొన్నిసార్లు మెడలో గడ్డలు, ఇక్కడ నెక్లో కూడా గడ్డలు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే వాళ్ళు ఒక స్పెషలిస్ట్ డాక్టర్, ఆంకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్, అది ఆంకాలజీ స్పెషలిస్ట్లో 3 ఈక్వలే,
సో మెడికల్ ఆంకాలజిస్ట్ కావచ్చు, సర్జికల్ ఆంకాలజిస్ట్ కావచ్చు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ కావచ్చు, ఏదో ఒక స్పెషలిస్ట్ ఆంకాలజిస్ట్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది అనమాట. సో వన్స్ ఆ ఆంకాలజిస్ట్కి అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఆ లక్షణాలు ఉంటే కనుక వాళ్ళు దానికి ఇదేంటి ఒక మ్యామోగ్రామ్ చేసుకొని తర్వాత ఇదేంటి బయాప్సీ అవి చేసుకొని ప్రూవ్ చేసుకొని డయాగ్నోసిస్ పెడతారు. డయాగ్నోసిస్ అయిన తర్వాత ఇది ఎక్కడికి పాకింది ఏంటి అనేటువంటిది డిపెండింగ్ అపాన్ స్టేజ్, అంటే ఏ స్టేజ్ క్లినికల్ స్టేజ్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారనమాట. అదేమైనా లంగ్స్కి పాకిందా, బోన్స్కి పాకిందా, లివర్కి ఏమైనా పాకిందా, బ్రెయిన్కి ఏమైనా పాకిందా అని ఇవన్నీ కూడా తెలుసుకొని తర్వాత ట్రీట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అది సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాలి, అంటే తెలుసుకోవాలి. కాబట్టి ఇదంటే ఇటువంటివి ఏవైనా సిమ్టమ్స్ ఉంటాయి సో మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, స్పెషలిస్ట్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి విషయం. అలా కాకోకుండా జనరల్గా పబ్లిక్ కూడాను బ్రెస్ట్ యొక్క ఎగ్జామినేషన్ యొక్క అవేర్నెస్ తెలుసుకొని ఉండాలి. ఓకే, దాన్ని సెల్ఫ్ బెస్ట్ ఎగ్జామినేషన్ అని కూడా అంటారు. సో ఆ సెల్ఫ్ బెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనే విషయం కూడా మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా అట్లీస్ట్ నెలకు ఒకసారి అయినా ఓకేనా పేషెంట్ అదేంటి ఆడవాళ్ళు ఏంటి ఒక అద్దం ముందు స్నానం చేసేటప్పుడు కావచ్చు ఒక అద్దం ముందు నించుని వాళ్ళు ఇదేంటి ఒక డిఫరెంట్ స్టాండింగ్ పొజిషన్లోను నడుం మీద ఇలా చేతులు పెట్టుకొని చేతులు పైకి ఎత్తి తర్వాత ఏంటంటే కొంచెం ముందుకి ఇట్లా వంగి, సో ఈ 3-4 పద్ధతులలో కూడాను బ్రెస్ట్ని చూసుకోవాలి. సో ఏమైనా లంప్స్ ఏమైనా ఉన్నాయా లేదా, తర్వాత బ్రెస్ట్ యొక్క సైజు షేపు సమానంగా ఉన్నాయా, ఏమైనా నిపిల్ రిట్రాక్ట్ అయ్యి ఉందా, ఎనీథింగ్ ఏమైనా చేంజెస్ కనబడుతున్నాయా, స్కిన్ చేంజెస్ కావచ్చు ఏంటైనా, సో వీటన్నిటిని చూసుకోవాలి. దీన్ని ఇన్స్పెక్షన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే పాల్పేషన్ అంటే ఏంటంటే తడిమి చూసుకోవడం. సో ఇదేంటి ఈ చేతిలో ఉన్నటువంటి ఈ వేళ్ళ భాగం ఉంది కదా, ఈ వేళ్ళ భాగంతో వాళ్ళు బ్రెస్ట్ని తడిపి చూసుకోవాలి. ఓకేనా, సో ఇట్లా సర్క్యులర్ మేనర్లో ఏంటి ఒక క్వాడ్రాంట్ నుంచి ఒక క్వాడ్రాంట్ అట్లా మొత్తం బ్రెస్ట్ అంతా ఆపోజిట్ సైడ్ కూడా బ్రెస్ట్ అంతా తడిమి చూసుకోవాలి అనమాట. సో వీటిని ఇదేంటి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని అంటారు. సో వీటి వల్ల కూడా ఒక్కొక్కసారి ఇదేంటి సిమ్టమ్ ఏమీ లేకపోవచ్చు కానీ గడ్డలు బయటపడతాయి అన్నమాట. సో అదంటే అటువంటివి ఏవైనా ఉంటే కూడాను డాక్టర్ దగ్గరికి సంప్రదించవచ్చు. కానీ అన్ని గడ్డలు కూడా బ్రెస్ట్లో వచ్చే అన్ని గడ్డలు కూడా క్యాన్సర్ కాదు. ఓకే, సో చాలా వరకు గడ్డలు బినైన్ కూడా ఉండొచ్చు. తర్వాత ఇదేంటి ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో ఉన్నప్పుడు మదర్స్కి వాళ్ళకు కూడా కొన్ని గడ్డలు ఉంటాయి. సో ఇదేంటంటే కన్ఫ్యూషన్ అనేటువంటిది వద్దు. అందుకే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి మీరు తొందరగా మీరు చేరుకుంటే ఆయన ఎగ్జామిన్ చేసి కొన్ని ఓకే టెస్ట్లు అనేటువంటివి కూడా చేసి డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఆయన ప్రూఫ్ చేసి తర్వాత మందులు పెడతారు. సో పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. కానీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే పానిక్ అంటే ఐ మీన్ ఏదైనా సపోజ్ ఒక గడ్డే వచ్చింది వెంటనే భయపడిపోయి ఇది క్యాన్సర్ అని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అది సో అంటే వన్స్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇదేంటి మనకంటూ కొంచెం అదేంటి ఇప్పుడు భయం ఉంటుంది, అయ్యో ఇది వచ్చింది కదా ఇది ఎలా, అది ఖచ్చితంగా ఉంటుంది. దాని గురించి ఇదేంటి ప్రతి ఒక్క అది మానవ సహజం. ఓకే, సో ఇదేంటి అదేంటి ఎందుకంటే క్యాన్సర్ అనేటువంటిది డయాగ్నోసిస్ చేసిన తర్వాత పేషెంట్ యొక్క అటెండెన్స్కి ఇద్దరికి కలిపే మనం ఇదేంటి కౌన్సిలింగ్ తీసుకోవాలి. సో అంటే పేషెంట్ యొక్క చాయిసెస్ ఏంటి అనేటువంటిది కూడా మనం ఇదేంటి కన్సిడరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇట్స్ బ్రేకింగ్ ఏ బ్యాడ్ న్యూస్ ఫర్ ఏంటంటే పేషెంట్కి కావచ్చు, పేషెంట్ యొక్క ఫ్యామిలీకి కూడా కావచ్చు. సో కాబట్టి ఇదేంటి వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ప్యానిక్ అవుతారు, అవ్వకోకుండా ఉండరని కాదు, ఖచ్చితంగా అవుతారు. కానీ మనం ఓవర్కమ్ చేసి ఖచ్చితంగా దానికి ఒకవేళ పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళాలి. అది నెగిటివ్ అని వస్తే కనుక అది ఏ జబ్బో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ ఇదేంటే మనకు అవేర్నెస్ కలిగి ఉండాలి. సో కలిగి ఉన్నప్పుడే మనం ఈ పనులన్నీ చేయాలి. అంటే సార్ ఇప్పుడు మనకు కొన్ని రకాల టెస్టులు కూడా వచ్చాయి. ఒక ఏజ్ తర్వాత ఈ టెస్టులు చేయించుకోవాలి కంపల్సరీ ఆడవాళ్ళు అనేసి చెప్తూ ఉంటారు. సో వాటి గురించి ఒకసారి డీటెయిల్గా చెప్తారా? ఇప్పుడు అంటే బ్రెస్ట్కి తర్వాత అంటే స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్కి బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ ఉంది, తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ అని ఉంది అనమాట. ఇవి రెండిటికి చాలా సిగ్నిఫికెంట్ స్క్రీనింగ్ టెస్ట్లు ఇవి. ఎందుకంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ల వల్ల అర్లీగా డయాగ్నోసిస్ అవ్వడమే కాకుండా సర్వైవల్ కూడా ఇంప్రూవ్ అయిపోయింది ఇలా చేసుకోవడం వల్ల. అర్లీగా బయటపడిపోతున్నాయి, సిమ్టమ్ లేకపోకముందే బయటపడుతున్నాయి. అలాంటప్పుడు ఏంటి చాలా అర్లీ స్టేజ్లోనే బయటపడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సర్వైవల్ కూడా క్యూర్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో సర్వైవల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అది. సో ఈ మ్యామోగ్రామ్ స్పెసిఫిక్గా తీసుకుంటే కనుక మనము 40 years
జనరల్గా అదేంటి ఉన్నటువంటి ఉమెన్స్కి అందరికీ కూడాను ఎవ్రీ ఇయర్ రికమెండేషన్ ఉంది. కానీ అట్లీస్ట్ 2 ఇయర్స్కి ఒకసారైనా 3 ఇయర్స్కి ఒకసారి డిపెండింగ్ అపాన్ దేర్ ఇదేంటి ఇది సోషో ఎకనామిక్ స్టేటస్ కావచ్చు అంటే ఇదేంటి మ్యామోగ్రామ్ చేసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. తర్వాత అదే సర్విక్స్కి ప్యాప్స్మియర్ అనుకుంటే కనుక 35 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈవెన్ 30 ఇయర్స్ నుంచి కూడాను స్టార్ట్ చేస్తారు ప్యాప్స్మియర్ అనేటువంటి. అది కూడాను ఒక 2 ఇయర్స్కి ఒకసారైనా కూడాను చేసుకొని అంటే కన్సిక్యూటివ్గా ప్యాప్స్మియర్ చేసుకుంటే ఒక 3 నెగిటివ్ వస్తే కనుక దెన్ దాని యొక్క సమయాన్ని పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇదేంటి ఇది చేసుకోవడం అనేటువంటిది అది. సో ఇప్పుడు ప్యాప్స్మియర్తో పాటు హెచ్పివి కో టెస్టింగ్ అని కూడా చేస్తున్నారు. సో అది ఇంకా 2 క్లబ్ చేయడం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సో ఈ విధంగా మనం అదేంటి ఈ క్యాన్సర్స్ని సర్విక్స్ క్యాన్సర్ని బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేసుకునేటువంటి స్క్రీనింగ్ పద్ధతులు ఇవి. ఇంకా ఇది కాకోకుండా కూడాను ఇంకొక సిగ్నిఫికెంట్ మేల్స్లో ఉంటుంది హెడ్ అండ్ నెక్ ఇదేంటి ఎగ్జామినేషన్ అనేటువంటిది. ఇవి కాకుండా వేరే వాటికి కూడాను కొన్ని ఉన్నాయి కానీ అవి అంత సిగ్నిఫికెన్స్ లేవన్నమాట. అదేంటి సర్వైవల్ని ఇంప్రూవ్ చేసేవి ఇదేంటి ప్రోస్టేట్ క్యాన్సర్కి పిఎస్ఏ టెస్ట్ చేస్తారు కానీ ఇదేంటి దట్ ఈస్ నాట్ ఎ స్క్రీనింగ్ టెస్ట్. అంటే స్క్రీనింగ్ పద్ధతిలో పెడతాం కానీ అంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపించలేదు. అందుకే రొటీన్గా అందరికీ ఇదేంటి జనరల్ పాపులేషన్ అందరికీ కూడా ఏం చేయం. ఒకవేళ హై రిస్క్ పాపులేషన్ ఉంటే ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు మంచి స్మోకర్స్ ఉన్నారు ఓకేనా, అటువంటి వాళ్ళకు లోడోస్ సిటీ స్కాన్ అని కూడాను సిటీ స్కాన్ చేసి ఏవైనా ఇదేంటి నాడ్యూల్స్ లంగ్లో ఏమైనా ఉన్నాయా అటువంటివి కూడా ఐడెంటిఫై చేసి దాన్ని స్క్రీన్ చేస్తున్నాం. బట్ అంటే జనరల్ పాపులేషన్ కాదు, ఇట్స్ అ హై రిస్క్ పాపులేషన్. బట్ బ్రెస్ట్కి సర్విక్స్కి జనరల్ పాపులేషన్. అండ్ సార్ ఇంతకుముందు మనము కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా మనం మాట్లాడుకున్నాం తెలుసుకున్నాము ప్రీవెంట్గానే వ్యాక్సిన్స్ వచ్చాయి కొన్ని రకాల క్యాన్సర్స్కి అనేసి. మెయిన్ ఈ ఫిమేల్స్కి సంబంధించి ఎటువంటి క్యాన్సర్స్కి రాకుండా ముందు జాగ్రత్తగా మనం వ్యాక్సిన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, వాటి గురించి ఇంకొకసారి మా వ్యూవర్స్ కోసం. ఓకే, సో జనరల్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది మన ఇండియాలో చాలా ఇదేంటి ఇదిగా ఉంది. దాంట్లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేస్తారు. సో ఇదేంటి ఈ వ్యాక్సిన్ అనేటువంటిది హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఈ హెపటైటిస్ బి అనేటువంటిది లివర్ క్యాన్సర్స్ని ఓకే హెపటోసెల్లార్ కార్సినోమాని ప్రివెంట్ చేస్తుంది. సో ఇది కామన్ అన్నమాట. ఇది ఎవరికి తెలియకపోయినా కూడాను అది చిన్నప్పుడే వేసేస్తారు కాబట్టి దాని గురించి డిస్కషన్ కూడాను ఇదేంటి లేదు, పక్కన పెడదాం. నెక్స్ట్ రీసెంట్గా వచ్చేసి హెచ్పివి వ్యాక్సిన్ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వల్ల కార్సినోమా సర్విక్స్ని ప్రివెంట్ చేయవచ్చు ఫీమేల్స్లో స్పెసిఫిక్గా. హెచ్పివి వ్యాక్సిన్ ఒక కార్సినోమా సర్విక్సే కాదు, ఇంకా మల్టిపుల్ క్యాన్సర్స్ ఉన్నాయి, నాన్ క్యాన్సర్ లీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కార్సినోమా యానల్ కెనాల్ కావచ్చు, మగవాళ్ళలో పెనైల్ క్యాన్సర్ కావచ్చు, తర్వాత ఓరోఫెరింజల్ క్యాన్సర్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా హెచ్పివి రిలేటెడ్ వల్ల వస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత జెనైటల్ వాట్స్ కానీ సో అదేంటి ఇవి కూడా హెచ్పివి రిలేటెడ్గానే వస్తూ ఉన్నాయి వాట్స్. ఓకే, సో ఈ వ్యాక్సినేషన్ వల్ల వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, అందుకనే మనం 9 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి 2 డోసెస్ రికమెండ్ చేస్తాం. అలా కాకుండా ఏదంటే 25 ఇయర్స్ వరకు కూడా అనుకుంటే కనుక వాళ్ళకు 3 డోసెస్ రికమెండ్ చేస్తాం. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవాలంటే ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ముందు, మ్యారేజ్కి బిఫోర్ సో వేసుకోవడం అనేటువంటిది రికమెండేషన్ చేస్తున్నటువంటిది. ఒకవేళ దాని తర్వాత కూడా వేసుకోవచ్చు కానీ దాని ఎఫికసీ అనేటువంటిది తగ్గుతుంది. సో ముందు ఉన్నటువంటి ఎఫికసీ ఎంత ఉంటుందో అంత ఎఫికసీ అనేటువంటి చూపవచ్చు. అదండి ఈ వ్యాక్సిన్స్ గురించి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.